సో మొత్తానికి ప్రజలు తమకు అధికారం ఇవ్వలేదు కానీ ఉద్యమ పార్టీగా తెలంగాణ తెచ్చినటువంటి పార్టీగా వాళ్ళ గుండెలో నుంచి మాత్రం తీసేయలేదంటూ మరి సంవత్సర కాలంగా సైలెంట్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఒక్కసారిగా దూకుడు పెంచింది. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సహా రాష్ట్ర నాయకులంతా కూడా మరి ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ విమర్శనాస్త్రాలు చేస్తున్నారు. ఇక రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సైతం బీఆర్ఎస్ సై అంటుంది. ఇక ఇప్పటికే భూపాలపల్లి నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు పర్యటించారు. మరి వారితో పాటు మరిన్ని వివరాలు అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సో మొత్తానికి సంవత్సర కాలం పాటు సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడు ఒక రెట్టింపు ఉత్సాహం కనిపిస్తుంది. దీనికి కారణం ఏమని చెప్పుకోవచ్చు? నేను ఎన్నికలలో ఊహించినటువంటి పరిస్థితిలో ఓడిపోయినప్పుడు మీడియా సమావేశంలో ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేయడానికి ఒక సంవత్సర కాలం పాటు ఆయన అయితే డేటే చెప్పిండు, December 9 డెడ్ లైన్ పెట్టిండు. కానీ మేము ఒక సంవత్సరం టైం ఇస్తాం, సంవత్సరంలో ఏ హామీలు అయితే ఇచ్చిండో అమలు చేయడానికి మేము ప్రభుత్వానికి పూర్తి సహకరిస్తామన్నాం. ఒక సంవత్సరం కాలం పాటు నేను ఏమీ మాట్లాడకుండా ఎక్కడ ఏం జరిగినా ప్రేక్షక పాత్ర వదిలినాం. 1 year అయిపోయింది, వాళ్ళ హనీమూన్ పీరియడ్ కూడా అయిపోయింది. ఇక మేము మా బాధ్యత ఏంది, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయించడంలో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఈరోజు మరి అమలు చేయించే బాధ్యత ఉంది. కాబట్టి సంవత్సరం కాగానే మొదలుపెట్టినాం, ప్రజలలోకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాం. సో మొత్తానికి 6 గ్యారెంటీలతో అధికారాన్ని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిక్సర్ కొట్టిందని చెప్పుకోవచ్చా, కొట్టలేదని చెప్పుకోవచ్చు? డక్అవుట్ అయింది. సిక్సర్ డక్అవుట్ అయింది. సిక్సర్ కొడితే ప్రజలు డక్అవుట్ అయింది కాబట్టి బ్యాట్స్మెన్ల మీద బ్యాట్స్మెన్లు వస్తున్నారు, పోతున్నారు. ఎందుకంటే అసలు అలా లేదు, పసలేదు. ప్రభుత్వం ఈరోజు 6 గ్యారెంటీలు ప్రధానమైనటువంటిది రుణమాఫీ కాలే, 15,000 యొక్క రైతు బంధు పెంచలే, మహిళలకు 2,500 ఇయ్యలే, తులం బంగారం రాలే, మహిళలకు స్కూటీలు రాలే, నిరుద్యోగ భృతి రాలే, ఏమీ రాలే. ఏమొచ్చిందే అంటే మాటలతో దబాయింపు, మరి మాటలతో కలయాపన చేస్తున్నారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి మాత్రం ఒట్లు పెట్టుకున్నాడు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకొని ఓట్లు వేయించుకున్నాడు. రుణమాఫీని ఇప్పటికీ మరి క్షేత్రస్థాయిలో పోతే ప్రభుత్వం యొక్క మరి విధానం ఏందో ప్రజలు ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రైతులు ఈరోజు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. ఏ ఒక్కటి కూడా అమలు కాలే. ఈరోజు మహిళలకు ఇచ్చినటువంటి అనేక హామీలు కూడా అమలు చేయడంలో వైఫల్యం చెందిండ్రు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఎన్నికలు అనివార్యమైనటువంటి, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీరాజ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు అన్నీ పెట్టాలి. పెట్టకపోతే కేంద్ర ప్రభుత్వం గ్రాంట్స్ రావు. కాబట్టి ఎన్నికలు పెట్టాలి. కాబట్టి ఈరోజు ఎన్నికలు పోవడానికి సమాయత్తం అవుతున్నట్టు కనబడుతున్నది. మొన్నటిదాకా రైతుల గురించి అడిగితే, రుణమాఫీ విషయంలో అడిగితే దబాయించిండు. ఈరోజు రైతు బంధు విషయంలో 15,000 అన్నప్పుడు 12,000 తెచ్చిండు. 2 దఫాలు ఎగ్గొట్టిండు. 2500 గతంలో 5,000కు 2,500 కల్పిస్తాడు, అదే కొట్టిండు. 17,500 ఒక ఎకరానికి రైతుకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఎగ్గొట్టిండు. 15,000 అన్నది ఈరోజు 12,000కు తీసుకొచ్చిండు. కాబట్టి ఇవన్నిటి విషయంలో ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, గతంలో కేసీఆర్ చేసినటువంటి అప్పులకు సంబంధించి వాటిని వడ్డీలు కట్టడం కావచ్చు, కొంత భాగం అసలు కట్టడం కావచ్చు, వాటికే సరిపోతుంది, పథకాల అమలుకు సంబంధించి వెసులుబాటు లేకుండా పోతుంది అని చెప్తున్నారు. దీనికి మీరేమంటారు? సమీర్ గారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అయింది. వాళ్ళు చేసిన అప్పులు ఎంత ఎరికేనా? 1,30,000 కోట్లు, 31,000 కోట్ల రూపాయలు అధికారికంగా ఒక సంవత్సరంలో చేసింది. బీఆర్ఎస్ పార్టీ మొత్తం 10 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం, 10 ఏళ్లలో పాలమూరు ఎత్తిపోతల పథకాలకు అక్కడ జరిగింది, సెక్రటరియట్ కట్టుకున్నాం, కొత్త కలెక్టరేట్లు కట్టుకున్నాం, మెడికల్ కాలేజీలు కట్టుకున్నాం, అనేక రోడ్లు వేసినాం. ఈరోజు మిషన్ భగీరథ మంచినీళ్ళు తీసుకొచ్చినాం. ఇట్లా అనేక కార్యక్రమాలతో పాటు రైతులకు రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా కల్పించినాం, కళ్యాణ లక్ష్మి ఎన్ని చేసి అప్పు చేసినటువంటి అప్పు 4,30,000 కోట్ల రూపాయలు ఈ 10 ఏళ్లలో జరిగిన అప్పు. వీళ్ళు ఒక్క సంవత్సరమే 1,30,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఈ 1 సంవత్సరంలో ఏమైనా అభివృద్ధి చేసిందా? ఏమైనా కొత్తగా ప్రాజెక్ట్ వచ్చిందా? ఏమి రాలే. సో అంటే మొత్తానికి మీరు చెప్పండి, ఇక్కడ స్థానికంగా భూపాలపల్లి పైన విజన్ ఉన్న ఒక లీడర్గా మీరు చెప్పండి, ఇక్కడ సంవత్సర కాలంగా ఎటువంటి అభివృద్ధి జరగలేదంటారు? సమీర్ గారు, మీరు భూపాలపల్లిలో మీడియాలో ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నా. ఏమైనా కొత్తగా ఏమైనా నిధులు, నేను తీసుకొచ్చిన నిధులుగా శిలాపలకాలు వేసుకుంటుండే తప్ప కొత్తగా ఏమైనా కొత్త రోడ్ వేసిందా? ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి అందులో ఏమైనా స్టూడెంట్స్ చదివిస్తున్నా? లేదు కొత్తగా ఎవరికైనా పెన్షన్ ఇచ్చిందా? కొత్తగా పెన్షన్లు పెంచిందా? రైతు బంధు ఏమన్నా 15,000 ఏమన్నా డబ్బులు పడ్డాయా? రుణమాఫీ పూర్తిగా అయిందా? ఏమి కాలే. ఏమైందా అంటే మరి
వాళ్ళకేమైనా అభివృద్ధి అయిందేమో కానీ ప్రజలకైతే ఏం అభివృద్ధి కాలే, ఏ సంక్షేమం అందలే, కొత్తగా ఇక్కడ జరిగింది ఏం లేదు. సో మొత్తానికి అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా రాష్ట్ర నాయకులంతా కూడా కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన అనేకమైనటువంటి అభియోగాలు ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ జిల్లా సెషన్స్ కోర్టుకు సంబంధించినటువంటి ఆ కేసును కూడా హైకోర్టు రద్దు చేయడం, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు ఉపసంహరణ అంటే కొంత జరగడం, దాన్ని ఎట్లా చెప్పవచ్చు? ఇప్పుడు చట్ట పరిధిలో జిల్లా కోర్టు కంటే హైకోర్టు పెద్దది. ఇక్కడ వచ్చినటువంటి నోటీస్ని హైకోర్టు రద్దు చేసింది. ఈరోజు ఆల్రెడీ ఒక కమిషన్ ఎంక్వైరీ చేస్తూ ఉన్నది. ఏది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కమిషన్ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది. జరుగుతున్నప్పుడు ఆల్రెడీ హైకోర్టులో మళ్ళీ ఒక విచారణ అవసరం లేదని ఏం భావించిందో కోర్టు ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి తెలంగాణ అంటే ఏంది, బీడుబారినటువంటి పంట పొలాలు, కరెంటు లేక ఎండిపోయినటువంటి పంట పొలాలతో రైతుల ఆత్మహత్యలు ఉన్నది సమైక్య రాష్ట్రంలో. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్నపూర్ణ రాష్ట్రమైంది, ఈరోజు పంటలు పండించే రాష్ట్రమైంది. వేరే రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి ఇక్కడ నాట్లేసే పరిస్థితి వచ్చింది. వేరే రాష్ట్రం నుంచి కూలీలు రాకపోతే వ్యవసాయం జరిగిన పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఏంది? 10 ఏళ్లలో ప్రాజెక్టులు కట్టడం వల్ల కదా. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగమైన ప్రాజెక్టు అని చూపెట్టడానికే ఆ ప్రాజెక్టులో ఒక పిల్లర్ దానికి రిపేర్స్ ఇప్పటిదాకా చేయలేరు. ఏది ఏమైనా ప్రజలన్నీ కూడా నిశ్చింతగా గమనిస్తూ ఉన్నారు. ఈ యొక్క రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా తీసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మీరు ఎలక్ట్రిసిటీ 24 గంటల కరెంట్ ఇస్తే ఎలక్ట్రిసిటీ కొనుగోలులో అవినీతి జరిగిందని ఒక కమిషన్ వేసిండ్రు. ప్రాజెక్టు కడితే ప్రాజెక్టు మీద ఒక కమిషన్. ఏ కమిషన్ అయినా ఆఖరికి ఏం చేసేది ఉండదు. ఇది నిజంగా ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు తెలంగాణ సాధించినటువంటి ఒక వ్యక్తి కేసీఆర్ గారు. ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తీసుకున్నటువంటి చర్య ఎప్పటికీ కేసీఆర్ గారి యొక్క మరి ప్రజల హృదయాలు కేసీఆర్ గారు. మొత్తానికి కేసుల గురించి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడుకుంటే ఈ కార్ వ్యవహారంలో కేటీఆర్ పైన కావచ్చు, మరోవైపు ఆ కవిత పైన ఇంతకుముందు కూడా ఈడీ కేసులు నమోదు కావడం, ఇదంతా కూడా మరి కవిత గారు కూడా ఇటీవల చెప్పడం జరిగింది, నిప్పు కణికల్లా మేము బయటకు వస్తాం ఎన్ని కేసులు పెట్టినా. ఈ కేసుల గురించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు పరిపాలన ప్రభుత్వాలు మారుతాయి. మారినప్పుడు పాలకులు అనే వాళ్ళు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు వచ్చింది, తెలుగుదేశం పోయి కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ పోయి తెలుగుదేశం. కానీ ఆనాటి ముఖ్యమంత్రులు పాలకుల మీద ఒక కక్షపూరితంగా ఎప్పుడు వివరించలే. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే కేసీఆర్ గారికి ఒక మంచి ఇమేజ్ ఉంది, ఏదో తాత్కాలికంగా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాం కాబట్టి కేసీఆర్ గారికి ఇమేజ్ డ్యామేజ్ చేయాలంటే అవినీతి అనే ఒక ట్యాగ్ తొలగియాలి, దానివల్ల మేము రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు కేటీఆర్ గారు మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు మంత్రి అయిన తర్వాత హైదరాబాద్ ఏ రకంగా అభివృద్ధి కాబడ్డది, ఎట్లా ఫ్లైఓవర్స్ వచ్చినాయి, ఎట్లా హైదరాబాద్ ఈరోజు ఒక విశ్వనగరంగా ఏ రకంగా ఎగిరింది. ఈరోజు మీరు హైదరాబాద్ వెళ్ళి ఒక సాయంత్రం పూట ఒక వెస్ట్ సీట్లో పోయి చూడండి, మనం అమెరికాలో ఉన్నామా, మరి సింగపూర్లో ఉన్నామా, న్యూయార్క్లో ఉన్నామా, ఇక్కడ తెలియనట్టు అంత ఆ స్థాయిలో అభివృద్ధి జరిగింది. కాబట్టి అంతర్జాతీయ స్థాయికి హైదరాబాద్ తీసుకెళ్ళినప్పుడు అదే స్థాయిలో ఇక్కడ ఈ కార్ రేస్ తీసుకురావాలని ఒక ప్రైవేట్ వ్యక్తులతో చేసే ప్రయత్నం చేసేళ్ళు. ఆ ప్రైవేట్ వ్యక్తులు చిట్ట నిమిషంలో బ్యాకప్ అయినప్పుడు మన రాష్ట్రం యొక్క హైదరాబాద్ ఇమేజ్ తగ్గద్దనే ఉద్దేశంతో ఒక ఈ నిర్ణయం తీసుకొని ఒక 50 కోట్ల రూపాయలు ఆ యొక్క ప్రభుత్వం నుంచి ఆ సంస్థకు బదలాయింపు చేసిండ్రు. ఇదంతా కూడా ఏదో కళ్ళ గంతులు కదా, బాజాబ్తా చేసిండ్రు. ఆయన చేసిందని కూడా చెప్తా ఉన్నారు. ఆ చేసినటువంటి వ్యక్తి మాకు డబ్బులు వచ్చినాయని చెప్తా ఉన్నాడు. మీరు లాస్ట్ మినిట్లో విత్డ్రా అయింది కాబట్టి మాకు నష్టపరిహారం కట్టని ఆల్రెడీ ఆయన కొట్లాడుతూ ఉన్నాడు. ఈ రకంగా డబ్బులు ఇలా అవినీతి జరిగింది, ఇందులో కేసు ఈరోజు ఆల్రెడీ ఏ కేసు విచారణకైనా కేటీఆర్ గారు సిద్ధమని చెప్పిండ్రు, విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అల్టిమేట్గా తప్ప ఉప్ప చేసి కోర్టు నిర్ణయం చేస్తుంది. మాకు న్యాయస్థానం మీద పూర్తి విశ్వాసం ఉంది. మా యొక్క నాయకుడు కడిగిన ముత్యంలాగా ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి బయటకు వస్తాడే మా పూర్తి విశ్వాసం. పొలిటికల్ ఇష్యూ కాకపోయినా కూడా రాజకీయ రంగు పులుముకుంది కాబట్టి అల్లు అర్జున్ అరెస్ట్ దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఈ కేసుని ఎట్లా చూస్తారు సార్ మీరు బీఆర్ఎస్? ఇది బీఆర్ఎస్ పార్టీకి ఒక కుటుంబం చనిపోయినప్పుడు ఆ కుటుంబానికి మా ప్రగాఢమైన సానుభూతిని వారికి కుటుంబానికి తెలియజేసినాం. అదే సందర్భంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి ఆయనే హైయెస్ట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చిండా ఇవ్వలేదా? ఇచ్చే సందర్భంలో ఆ పుష్ప సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అదే సందర్భంలో ఆ రోజు ఆ యాక్టరు తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పి ఆ ముఖ్యమంత్రి పేరు చెప్పడానికి కొంచెం ఒక 2 నిమిషం గ్యాప్ వచ్చింది. అది కిందకి అది దృష్టిలో పెట్టుకొని, బిడ్డ నా పేరు చెప్పవా నువ్వు, నేను తెలియదా నీకు, నిన్ను జీవితకాలం గుర్తుంచుకుంటా అని చెప్పి ఈరోజు ఆయన మీద కేసు పెట్టిండు. ఈరోజు ఒక వ్యక్తి, ఒక సినిమా యాక్టర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడికైనా పోతాడండి, పోతే ఆయనకు రోప్ పార్టీ,
ఆయన చుట్టూ గన్మెన్లు బాడీగార్డులు. ఆ రోజు ఒక వ్యక్తి సినిమా చూడకుండా సినిమాకు పోయిండు, అక్కడ ఏదో జరిగినందుకు వారు విచారం వ్యక్తం చేసిండ్రు. మరి ఈరోజు అంత అసెంబ్లీ వేదిక మీద చర్చించాల్సిన ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ అయితే కాదు అది. ఆయన మ్యాచ్ ఫిక్సింగ్లో ఆయన అడుగుతాడు, ఈయన సమాధానం చెప్తాడు. అంతేకాకుండా ఆయనకు ఏంటంటే సినిమా రంగం ఈయనను గుర్తించలేదండి. జరిగింది ఏంటంటే ఈయన 1 year అయింది, ఏ నాయకు సినిమా ఫిల్మ్ స్టార్ వస్తలేడు, కలుస్తలేడు. అందులో భాగంగానే హైడ్రా పేరు మీద నాగార్జునది మటాచ్ చేసేసిండు. ఇంకా ఎవడొచ్చి కలుపుతలేడు. ఈ రకంగానన్నా నేనంటేందో చూపించాలనే ఒక వాళ్ళ నాయకులు చెప్తున్నది ఏంటంటే పుష్పతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయితే అదే పుష్పను అరెస్ట్ చేసి మన లీడర్ ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో పాన్ ఇండియా నాయకుడు అయ్యారంటున్నారు. దీన్ని ఏమంటారు? అయితే ఉండొచ్చు. ఇప్పుడు అధికారం ఉన్నది, ఆయన చేతిలో వ్యవస్థ ఉన్నది. ఆయనే కాదు కదా ఫైనల్, కోర్టులు డిసిషన్ తీసుకుంటాయి. ఆ కోర్టు యొక్క నిర్ణయం మీరు చూస్తారు రేపు పొద్దుగాల. ఇప్పుడు ఆల్రెడీ వ్యక్తికి వాక్ స్వాతంత్రం ఉంది, వ్యక్తికి తిరిగే స్వాతంత్రం ఉంది, రాజ్యాంగం కల్పించింది కదా. యూ కెనాట్ రిస్ట్రిక్ట్, నువ్వు ఒక సినిమా చూడకూడదని, ఒక దగ్గరికి పోకూడదని చెప్పే పరిస్థితి లేదు. నువ్వు ఒకవేళ ఆ పరిస్థితి ఉంటే పోలీస్ వ్యవస్థ దాన్ని కంట్రోల్ చేయాలి. అక్కడ కూడా మరి తప్పు పట్టాల్సి వస్తుంది, ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టాలి. ఒక వ్యక్తి వచ్చినప్పుడు మరి యాక్సిడెంటల్గా ఒక కుటుంబంలో ఒక తల్లి చనిపోయింది, నిజంగా బాధపడుతున్నాం. మరి ఉదాహరణకి ఇది సందర్భం కాదు, కానీ చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ పుష్కరాలైనాయి, ముఖ్యమంత్రిగా పోయిండు, 34 మంది చనిపోయిండు. ఎవరి మీద పెట్టాలి కేసు? ఇట్ ఇస్ యాక్సిడెంటల్. కాబట్టి జరిగినటువంటి పరిణామాలకు మనం బాధపడాలి, కానీ ఇక ఒక వ్యక్తి మీద కక్ష పెంచుకోవాలి. నన్ను సినిమా రంగం గుర్తించలేదు కాబట్టి దీన్ని మొత్తం సినిమా రంగం ఒక ఫిల్మ్ యాక్టర్ మీరు అన్నారు కదా, మొత్తం నేషనల్గా పాన్ ఇండియానా పాన్ ఇండియా లీడర్ ఈయన ఎట్లా ఆయుర్తందుకుంటే అరెస్ట్ చేసినట్టు కనబడతా ఉన్నది. ఏది ఏమైనా ఇంత దీన్ని డిబేట్ చేయాల్సిన సబ్జెక్ట్ కాదు ఇది. జరిగిన దానికి నువ్వే ఎంకరేజ్ చేసినావు. మరి ఏం లావాదేవీలలో ఎక్కడ తేడా వచ్చిందో మాకు తెలియదు, దాని వెనకాల చాలా ఉన్నదని చెప్తున్నారు. అవన్నీ కూడా నిజం నిశ్చింతగా గమనిస్తూ ఉన్నారు. అన్ని ఇక్కడ స్థానికంగా మనం మాట్లాడుకుంటే గుడిని ఒక ఆధ్యాత్మికత కోసం, ముఖ్యంగా ఎవరి సొత్తు కాదు గుడి అందరి కోసం నిర్మించిందని మీరు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గుడిపైన ఎక్కువ రాజకీయాలు చేస్తున్నారని కూడా కామెంట్ చేస్తున్నారు. మరి పరిపాలన వదిలేసి గుడిపైన ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఏముందంటారు? సమీర్ గారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గుడిని, మసీదును, అదేవిధంగా చర్చిలను అన్నిటికీ డెవలప్మెంట్కి నేను సహకరించిన. మీరు చూడండి, రికార్డు మీద చూడండి, ఎవరైనా మసీదు కట్టుకుంటా ముస్లిమ్స్ అంటే కట్టుకోమని స్థలం అలాంటి చేసిన డబ్బులు ఆడు. క్రిస్మస్ విశ్వాసం ఉన్న వాళ్ళకు చర్చెస్ డెవలప్మెంట్కి సహకరించడం. అదేవిధంగా ఆలయ నిర్మాణానికి కూడా నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ లేదు, అందుబాటులో ఉండాలని ఆలయం కట్టినాం. అది కూడా మరి అందరికీ అందుబాటులో ఉండే విధంగా కొన్ని సంవత్సరాలైన శిల మీద కట్టినటువంటి ఆలయం 1000 సంవత్సరాలైనా ఉంటుందనే ఉద్దేశంతో శిలతో కట్టుకునే సందర్భంలో ఇంకా ఆలయం పూర్తి కాలే, అసంతృప్తిగా ఉన్నాయి, పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో దాన్ని టేక్ ఓవర్ చేయాలి, దాన్ని చేయాలి. మీరు చూస్తారు, ప్రభుత్వ ఆధీనంలో పోతే పర్యవేక్షణలు ఎట్లుంటుంది, ఒక నిజంగా ఆధ్యాత్మికంగా భగవంతుడి మీద విశ్వాసం ఉన్న వ్యక్తులు చేస్తే ఎట్లుంటుందో మీరు చూస్తున్న ఆలయాలు. ఆ విశ్వాసంతో డెవలప్ చేసినాం. నిజంగా చాలా మీరు చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్లయితే అక్కడ జరుగుతాయో పూజ అదే పద్ధతిలో జరిపిస్తున్నాం. కానీ నిజంగా ఒక దేవుని మీద విశ్వాసం ఉండేటువంటి వ్యక్తిని కాబట్టి ఆలోచించాను. ప్రజాప్రతినిధులకు చాలా పనులు ఉంటాయి. నిజంగా చెప్పాలంటే ఒక కమిట్మెంట్ తోటి నేను కానీ, నా భార్య కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, మనమందరినీ కూడా చాలా పెద్ద మొత్తంలో నిధులు సేకరించి దాన్ని తీసుకొచ్చి ఈరోజు ఇంకా డెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయి. ఇంత అడావుడు ఎందుకంటే ఎప్పుడోసారి దండం పెట్టుకుంటున్నాం. ఆ రోజు నిత్యం భక్తులకు అందుబాటులో ఉన్నాయి. అక్కడ ప్రతి శనివారం వచ్చిన భక్తులకు భోజన వసతి కల్పిస్తున్నాం, ప్రసాదాలు పెట్టిస్తున్నాం, పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు అడగండి ఎవరైనా, ఆలయంలో నిత్యం పూజలు జరుగుతాయి. అందరికీ విశ్వాసం చొరగొంటున్నది. దాని మీద అవసరం లేదు. నిజంగా నీకు అంత కావాలంటే ఇంకో 2 గుళ్ళు కట్టి ఏం పోయేది ఉన్నది, నీకు అవకాశం ఇచ్చిండ్రు. అదే దాని మీద రాజకీయం చేస్తున్నది ఈరోజు నా అధికార పక్షం. ఎప్పుడైనా నేను నా మీద ఒక వ్యక్తితో ప్రైవేట్ కంప్లైంట్, ఒక అడ్వకేట్ తోటి ప్రోద్బలంతో వేయించాడు. నేను అనకూడదు, కానీ ఆయన లేడు ఈ మధ్యకాలంలో, వేసిన నెలకి 2 నెలలకి. కాబట్టి దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా, దేవుని మీద భారం వేసి పోతున్నాం. అంతా భగవంతుడే చూసుకుంటాడు. మొత్తానికి రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మీ నుంచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి కొందరు కౌన్సిలర్లకు సంబంధించి వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ గోటికి వస్తే చేర్చుకుంటారా, ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు నాకు ఇప్పటికే సమాచారం ఉన్నది. పోయిన వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు, తప్పు జరిగిపోయింది, మేమేదో పోయినాము, మళ్ళీ వస్తామని. వస్తే మా కార్యకర్తలు అందరూ ఒప్పుకుంటే వాళ్ళ విషయంలో అప్పుడు ఆలోచిస్తాం. కానీ ఇప్పుడు ఏం పెద్ద అర్జెంటుగా జరగాల్సిందేం లేదు. వాళ్ళైతే కొంత పోయిన వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. మేము ఇక్కడ పనిచేసి
మీ దగ్గర పొందిన గౌరవం మర్యాద గుర్తింపు మేము పొందలేకపోయినా తప్పు జరిగిందనే భావనలో ఉన్నారు. నిజంగా మరి ఆ పరిస్థితి వచ్చినప్పుడు మా కార్యకర్తల ఆలోచన మేరకు నిర్ణయం తీసుకుంటాం. సో మొత్తానికి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఢీకొట్టబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వంతో? ఒకవైపు బీజేపీ కూడా మేమే ప్రత్యామ్నాయం చెప్తుంది. మీరు చూస్తారు కదా సమీర్ గారు, ఈరోజు ప్రజలకు ఒక ఎప్పుడైనా ఆశ ఏదో చేస్తామంటే ఒక ఆశ జరుగుతుందని ఒక ఆశతోటి ఈరోజు మా సింగరేణి కార్యక్రమం మభ్యపెట్టిండ్లు, ప్రజలను మభ్యపెట్టిండ్లు, అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. వాస్తవాలు ఒక్కటి కూడా సమయం పడుతుంది. ఎప్పుడైనా ప్రభుత్వానికి వ్యతిరేకత రావడానికి లాస్ట్ 3 ఏళ్ళ తర్వాత 4 ఏళ్ళ తర్వాత ప్రభుత్వానికి ఒక వ్యతిరేకత భావన కనబడుతుంది ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలే. కానీ ఈ యొక్క ప్రభుత్వం మాత్రం ఒక సంవత్సరం దాటలే, సంవత్సరం కాకముందే ఇంత వ్యతిరేకతను చవిచూస్తూ ఉన్నది. కాబట్టి ప్రజలు రేపు జరగబెట్టే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటూ ఉన్నారు. ఇప్పటికే నేను కాదు చెప్పేది, మీడియాలో చూస్తున్నా, రేవంత్ రెడ్డి గారే సర్వే చేయించాలట ఎట్లుంది మా ప్రభుత్వం పనితీరు అంటే సర్వే చేసిన వాళ్ళు చెప్తారు కదా, పైసలు ఇచ్చి పని చేసుకున్నప్పుడు ఏం చెప్తారు, సార్గా గిట్లా వెళ్ళా గట్లా అంటుండు, మళ్ళీ గిట్లా అంటుండు, పుల్లయ్య గిట్లా అంటుండు, వీళ్ళు మహిళలు గట్లా అంటుండు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండు. ఇచ్చినాక ఏమన్నాడు రేవంత్ రెడ్డి 1 జనవరి నాడు నేను మారుతా మీరు మారిన అన్నాడు. అంటే ఎక్కడో అంత పెద్ద మాట, నేను మారుతా అంటే ఏందన్నట్టు, నా లోపం ఉంది నేను సరి చేసుకుంటా, మీ లోపాలు మీరు సరి చేసుకోండి అని అందరికి కవర్లు ఇచ్చిండట. అందరికీ మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ చదువుకోండి మీరు ఎట్లుందని. అంటే అర్థమైంది ప్రజలలో వ్యతిరేకత ఉంది. ఇంత వ్యతిరేకత ఉన్న ప్రభుత్వానికి ప్రజలు మళ్ళీ అవకాశం ఇస్తారా? ఒకవేళ చూద్దాం రేపు ఎన్నికైన తర్వాత వాస్తవాలన్నీ కూడా ఇంతతో, ఎందుకంటే పేపర్లు లేవు, టీవీలు లేవు, వాట్సాప్లు లేవు, ఇట్లాంటి మెసేజ్లు ఇచ్చే అవకాశం. ఇప్పుడు అన్నీ కూడా ఆదిలాబాద్లో ఏం మాట్లాడుతున్నాడో భూపాలపల్లి తెలుస్తుంది, భూపాలపల్లిలో మాట్లాడుతూ మహబూబ్నగర్లో తెలుస్తుంది, మహబూబ్నగర్లో మాట్లాడితే హైదరాబాద్ తెలుస్తుంది. అంటే చాలా ఫాస్ట్గా సమాచార వ్యవస్థ పెరిగింది. కాబట్టి అన్ని విషయాలు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వాన్ని కర్రగాసి వాత పెడతారు. మొత్తానికి చివరి క్వశ్చన్ సార్, పేదవాడి గూడి కోసం ఇటీవల జిల్లా కేంద్రంలో నిరసన దీక్ష చేపట్టారు. ఒకవేళ ప్రభుత్వం దిగిరాకపోతే ఆమరణ దీక్షకు సైతం సై అంటున్నారు. సో ఆ ఆమరణ దీక్ష ఒకవేళ ప్రభుత్వం దిగిరాకపోతే ఇప్పటికీ అదే మాట కట్టుబడి ఉన్నారని చెప్పుకోవచ్చు. తప్పకుండా నేను ఇప్పుడు ఎందుకంటే తొందరపడుతున్నట్టు కనబడకూడదు. నేను చెప్పిన ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని ఇచ్చినాం, పాలకులకు కూడా కలెక్టర్ గారికి చెప్పినాం, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి చెప్పినాం, జిల్లా మంత్రి శ్రీధర్బాబు గారికి చెప్పినాం, ప్రజాస్వామ్యబద్ధంగా దీక్ష చేసినాం, హెచ్చరిక చేసినాం. చేయకపోతే మళ్ళీ డెఫినెట్గా కూర్చుంటాం. మాకేం పెద్ద దీక్షలు చేయడం కానీ ప్రజల పక్షాన పోరాటం కొత్త కాదు, తప్పకుండా చేస్తాం. ఎందుకంటే ఇంత కక్ష వాళ్ళకు అవకతవకలు కూడా చేసిర్రు బీఆర్ఎస్ చాలా అవకతవకలు చేసిన దగ్గర ఎంక్వైరీ చేయి, అవకాశాలు చేసిన ఎల్ఐకి బిల్లును తీసేయి, నీ చేతులు ఉంది కదా, నువ్వు పెట్టాడా పలాని ఎల్ఐకు ఇల్లు ఉన్నది కాబట్టి దాన్ని తొలగించినాం, వాడు చెప్తాడు కదా ఇల్లు ఉన్నదా లేదా, లేదు కారణం ఊరికైనా ఎందుకు. అది చాలా ఆ రోజున మొదటి విడత ఇచ్చిన దాంట్లో కూడా చాలా స్క్రూటినీ చేసి అధికారులనే నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి ఇవ్వని చెప్పిన దానిలో ₹1 కానీ ఎవరికి అవకాశం లేకుండా, ఒక మిడిల్ మ్యాన్ ఇంటర్ఫేర్ లేకుండా. మీరు పోయి అక్కడ 550 మంది ఉన్నారు, అక్కడ పోయి చూడండి. మీరు పోయి ఎప్పుడైనా టీవీ మొగడ పెట్టండి, ఎవరికైనా ఇచ్చిందా, డబ్బులు ఇచ్చిందా, ఏమి వాళ్ళు చెప్తారు కదా. అంటే ఎంత పారదర్శకంగా చేసినాము. మరి నీకెందుకు 5 మెన్ కమిటీ ఏంది, వాడల్లో తిరుగుడు ఏంది, పైసలు తీసుకునేది, ఇవంతా చర్చ జరుగుతున్నది. పైసలు వసూలు చేసుకున్నాం, వచ్చినాక నన్ను చూసుకొని ఒక ఆయనట, వచ్చినాక చూసుకోను ఒక ఆయన, ఇప్పుడే ఇవ్వను ఒక ఆయన, ఇదంతా జరుగుతున్న చర్చ జరుగుతుంది. ఎందుకు మరి లేకపోతే నీ ఇంట్రెస్ట్ ఏంది, వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్? నీకు నిజంగా కమిట్మెంట్ ఉంటే కట్టి నువ్వు కట్టిన వాటికి సర్టిఫికెట్లు ఇచ్చిన వాటికి ఆల్రెడీ మేము ఇచ్చినాం, గృహప్రవేశాలు చేయించినాం. ఒక టెక్నికల్ ఎర్రర్. నేను నిజంగా ఆ రోజు ఉదయం ఇచ్చి ఉంటే సమస్యనే లేదు. స్టేజ్ మీద ఇద్దాం అనుకుంటే ఎలక్షన్ కోడ్ వచ్చినాడు ఆయన. ఎలక్షన్ వచ్చిన ప్రభుత్వాలు ఆన్గోయింగ్ గవర్నమెంట్సే కదండి, ఇవ్వచ్చు కదా. ఎందుకు దీని మీద ఇంత పేదోడు దాదాపు 13 నెలల నుంచి కిరాయిలు కట్టలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు రాగానే ఇస్తారనుకున్నాం, ఒక్కొక్కరికి ₹5,000 ₹6,000 ఇళ్ళ కిరాయిలు కట్టి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇస్తే తప్పేంది, ఇంతెందుకు పేదవాడి మీద ఇంత కక్ష ఎందుకని అడుగుతా ఉన్నాను. సో ఓకే సార్, ఫైనల్లీ ఇక్కడ భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు ఇక్కడ ప్రభుత్వ పాలన గురించి కావచ్చు, ఒక ప్రతిపక్ష నేతగా మీరు ఇక్కడ ఏం చెప్పబోతున్నారు చివరికి? ప్రజలకు ఒకటే చెప్తున్నాం, అనేక ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిండ్రు. నేను 5 ఏళ్ళు ఫస్ట్ టెన్యూర్లో ఇక్కడ ఏమేమి వసతులు లేవో అన్నీ కూడా చేసే ప్రయత్నం, నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇక్కడ చేయగలిగినవి చేస్తాను. ఇంకా మిగిలిపోయినాయి మీరు అందులో పోటీ పడాలి, అభివృద్ధిలో పోటీ పడాలి, సంక్షేమంలో పోటీ పడాలి. కానీ వాటి మీద కాకుండా మరి కార్యకర్తల మీద కేసులు పెట్టియడంలో, పార్టీ జెండాలు మార్చుకోవడం కొరకు భయపట్టియడంలో పోటీ పడకండి. అది తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని పొందుతారు కానీ శాశ్వతమైనటువంటి ప్రయోజనం ఉండదని చెప్తున్నాం. ఈరోజు చాలామందిని ఎందుకు మారినవరా బాబు అంటే, వాడు బిల్లు రాలేదంటాడు, నాకు ఈ పని కాదు, నన్ను ఇబ్బంది పెడుతున్నా అని చెప్పిపోతున్నారు. వాళ్ళందరూ నాకు టచ్లో ఉన్నారు, మాట్లాడుతున్నారు. పోయిన వాళ్ళు కూడా చెప్పి
2 రోజులు ఓపిక పట్టి మళ్ళీ మేము వస్తామని చెప్పిపోయిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. మొక్కం చాట ఇవన్నీ జరుగుతాయి. మళ్ళీ ఎన్నికల నాటికి ఏమవుతుందో మీరు చూస్తారు. ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది. కేసీఆర్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి శరణ్యం. సో మొత్తానికి మరి ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టిందని, అయితే వాటిని అమలు చేయడంలో మాత్రం అలసత్వం వహిస్తుందని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చెప్తున్నారు. ఇక రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం తమ సత్తా చాటుతామంటున్నారు. ఇక గూడు లేనటువంటి నిరుపేదలకు సంబంధించి ఒకవేళ ప్రభుత్వం దిగిరాకపోతే గనక తప్పకుండా ఆమరణ నిరాహార దీక్ష కూడా సిద్ధమని చెప్తున్నారు. జయశంకర్ జిల్లా కేంద్రం నుంచి వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్.